ఎల్డిఆర్ కాన్సెప్ట్ ఇది. కదా వాళ్ళు దాటుకుంటాం హెల్త్ కాల్సి దాటుకుంటాం కదా టేబుల్స్ మార్చుకోండి. ఎల్డిఆర్ కాన్సెప్ట్ ఎవరు స్టార్ట్ చేసేటప్పుడు ప్రోటీన్ వెజ్ దాల్ ఇండక్షన్ ఏం పెట్టలేదు. ఇంకాంటెంట్ ఏం లేదు. లీటర్ ఏం లేదు. అబ్జర్వేషన్ పెట్టు. ఏమి ఇది తెలుగు రాదు మేడం. ప్రీవియస్ ఓల్డ్ కదా ఈ హాస్పిటల్లో సరిగా సేవలు అందడం లేదు, ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుందని కొన్ని కామెంట్స్ వచ్చున్నాయి, పేపర్లు కూడా సోషల్ మీడియాలో అంటున్నారు. కాబట్టి ఇలాంటి చర్యలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రాకుండా మ్యాక్సిమం 24/7 హాస్పిటల్లో నిరంతర సేవలు అందిస్తారు. ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఆ మూమెంట్లోనే మీరు కన్సర్న్ మెడికల్ సూపరింటెండెంట్ కానీ జిల్లా పరిషత్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కోఆర్డినేటర్ కానీ అండ్ హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ చైర్పర్సన్ కానీ మీరు కాల్ చేయొచ్చు. ఆర్ అదర్వైజ్ మాకు కూడా మీరు ఇమీడియట్గా మీరు కాల్ చేయొచ్చు, వెంటనే స్పందిస్తాము. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మన సిబ్బంది కానీ డాక్టర్స్ వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఇది ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని మన మినిస్టర్ గారు చాలా బాగా కరెక్ట్గా కష్టపడి ఇన్ టైంలో దీన్ని రియాక్ట్ అవుతూ దీనికోసం చాలా కృషి చేస్తున్నారు. అలాంటి ఉద్దేశం ఆయన చేస్తున్నప్పుడు మనము ఆ విధంగా ఇబ్బంది పెట్టకూడదు. మన సిబ్బంది కూడా మేము వార్నింగ్ ఇచ్చాము. ఇంకేమైనా ఫ్యూచర్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నామండి. ఇంకోటి మాకు కూడా కాల్ చేయొచ్చు, మా ఫోన్ నెంబర్స్కి మీ అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి ఎనీ ప్రాబ్లం ఎనీ టైం వచ్చినా మీకు కాల్ చేయండి, మేము వెంటనే రెస్పాండ్ అవుతాము. ఇమీడియట్ కన్సర్న్ ఆఫీసర్స్ కాల్ చేస్తాము. వాళ్ళు ఎనీ నెగ్లిజెన్సీ ఉంటే మాత్రం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం.